వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాప్తాడ్ నియోజకవర్గం వెళ్ళినటువంటి క్రమంలో మరి అక్కడ కురుబలింగయ్య కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆ ఘటనకు సంబంధించి ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అనే దానికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ క్రమంలో ఎవరైతే ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఉన్నాడో ఆయన గురించి, ఆయన చేసినటువంటి పనుల గురించి, ఏ రకంగా ఈ అధికార పార్టీ నాయకులకు తొత్తుగా పనిచేస్తున్నాడని చెప్పి, చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్గా పనిచేస్తున్నాడని చెప్పి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో సహకరిస్తున్నారని చెప్పి, ఇట్లాంటి వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, బట్టలు ఉడదీస్తామని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. బట్టలు ఉడదీస్తాం మీన్స్ ఈ డ్రెస్ లేకుండా చేస్తాం, ఉద్యోగం ఊడగొడతామనేటువంటి ఆ అర్థం వచ్చే విధంగా మాట్లాడడం జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. అది కూడా యూనిఫామ్లో ఒక వీడియో రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. జగన్ అంటూ ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి ఈ రకంగా యూనిఫామ్లో వార్నింగ్ ఇస్తున్నాడు అంటే ఇక పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా అంటే మీరు నిజాయితీగా ఉంటే, మీరు తప్పు చేయకపోతే, ఇప్పుడైనా చెప్తున్నాడుగా మేము నిజాయితీగా కష్టపడి పరిగెత్తి వేల మందిని పోటీలో తట్టుకొని ఈరోజు మేము ఎస్ఐ పోస్టులు తెచ్చుకున్నాము, ఇది అరటిపండు అనుకున్నావు ఒలవడానికి అని చెప్పి ఇదైతే అన్నారు కదా. ఖచ్చితంగా మీరు నిజాయితీగా ఉంటే అరటిపండు ఒలిచేదే ఉండదు. కానీ మీరు నిజాయితీ లేకుండా తప్పు చేసి ఉంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా సరే అరటిపండు తోలు ఒలిచినట్టే ఒలుస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. నిజాయితీగా లేకుంటే, మీరు నిజాయితీ పరులు అయితే అసలు సమస్యనే లేదు. అయితే ఆయన వీడియో రిలీజ్ చేసిన తర్వాత దానికి ఘాటుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యవహార శైలికి సంబంధించి, ఆయన ఎవరెవరితో తిరుగుతున్నాడని దానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫోటోలలో ఏంటి, పరిటాల శ్రీరామ్తో కలిసి వంగల్పూడి అనిత గారిని అక్కడ కలవడం, నారా లోకేష్ గారిని కలవడం, టీడీపీకి అనుకూలంగా పోస్టులు పెట్టడం, సుధాకర్ యువసేన అని చెప్పి ఒక గ్రూప్ పెట్టుకోవడం. సో అంటే ఈయన మీద టాక్ ఏంటంటే గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి ఈ రకంగా చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఏమి కామెంట్ చేస్తూ ఉన్నారంటే గతంలో గోరంట్ల మాధవ్ ఆయన సందర్భం వేరు, ఆయన మాట్లాడింది వేరు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించి ఆయన మాట్లాడితే అప్పుడు స్పందించారు. అప్పుడు ఆ క్రమంలో మరి జగన్ గారు ఆయనకి ఎంపీగా సీట్ ఇవ్వడం, గెలవడం మనం చూసాం. మరి ఇప్పుడు ఈ రకంగా ఏకంగా జగన్ గారిని అంటే కనీసం ఎమ్మెల్యే టికెట్ కాకపోయినా ఎంపీటీసీ టికెట్ అని ఇస్తారేమో ఉద్దేశంతో మాట్లాడుతున్నారనే విధంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంపీటీసీలకు సంబంధించిన వ్యవహారంలోనే మరి ఈయనకు సంబంధించిన చర్చ జరుగుతుంది కాబట్టి సో ఆ రకంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఏమంటాడైనా, ఒక ఎస్పీ గారి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు, 10 మంది ఎస్ఐలు, 10 మంది సిఐలు, 4-5 డిఎస్పీలు వీళ్ళందరూ కలిసి పర్యవేక్షించాము. అక్కడ వీళ్ళకు ఉన్నటువంటి 10 మంది ఎంపీటీసీల్లో ఒకటి టీడీపీకి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఎంపీ అనేది వీళ్ళే గెలుస్తారు, సో వీళ్ళే వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఈయన చెప్తా ఉన్నాడు. ఒకసారి ఈయన చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. మరి ఇంత 200 మంది పోలీసులు ఉండగా, 10 మంది ఎస్ఐలు, 10 మంది సీఏలు ఉండగా, మీ ప్రొటెక్షన్లోనే వాళ్ళు ఉండగా మరి జయచంద్రారెడ్డి ఇంటికి పరిటాల వర్గీయులు ఎందుకని అక్కడికి వెళ్ళి ఆయన మీద దాడి చేశారు? సో ఆ క్రమంలో అది తెలుసుకున్నటువంటి కురుబ లింగయ్య అక్కడికి వెళ్ళి మరి ఎందుకు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పడం, మరి చెప్పిన తర్వాత ఆయన మీద ఆయనను కొట్టడం, ఆయన కుమారుని కొట్టడం, కేసుబాలాడి బ్యాటుతో కొట్టినటువంటి పరిస్థితి అని చెప్పి స్థానికులు కానీ వాళ్ళ కొడుకు కానీ అందరూ చెప్తా ఉన్నారు కదా. ఇదంతా ఎట్లా జరిగింది? మళ్ళీ ప్రొటెక్షన్ కల్పిస్తా అని చెప్పి వీడియో కాల్ చేసినటువంటి మాట వాస్తవం కాదు. మరి దానికి సంబంధించి నేను వీడియో కాల్ చేయలేదు, ఈ టైంలో బస్సులు వెళ్ళాం, మీరు 11:21 మాకు అప్పగించలేవు అని చెప్తా ఉన్నారు కదా. దాంతోపాటు వీళ్ళు ఏదైతే వీడియో కాల్ చేశారని చెప్తా ఉన్నారో మీ కాల్ లిస్ట్ చూపించండి, అసలు నాకు వాళ్ళకి కాల్ చేయలేదు, నేను వాళ్ళకి కాల్ చేయలేదు, వాళ్ళు నాకు కాల్ చేయలేదని చెప్పి ఒక కాల్ లిస్ట్ చూపిస్తే అసలు ప్రాబ్లం ఉంటుంది కదా. అది కదా మీరు చూపించాల్సింది ఇక్కడ. అది చేయకుండా ఒక వీడియో చేసేసి జగన్ జాగ్రత్త అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఈ రకంగా మీరు మాట్లాడుతున్నారంటే మరి ఏమైపోతుంది, ప్రజాస్వామ్యం ఏమైపోతుందో అర్థం కాలేదు ఇక్కడ. మరి గతంలో ఇదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ కొడుకులను తరమండి నా కొడుకులు అన్నప్పుడు ఒకరు స్పందించలేదు. అదేవిధంగా ఎవరు అచ్చెన్నాయుడు గారు ఇంకా బూతులు మాట్లాడారు, అది చాలామందికి తెలుసు. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరు బట్టలు కూడా తీస్తాం, నడి రోడ్డు మీద నిలబెడతాం, కడ్రాలతో ఊరేగిస్తామని చెప్పినప్పుడు కూడా ఈ పోలీసు అధికారులకు సంబంధించి ఎవరూ స్పందించలేదు. అదేవిధంగా ఒక చోట కన్ను పోయింది, ఈ కూటమి అధికారులకు ఒక పోలీసు అధికారికి కన్ను పోతే కూడా పట్టించుకునే నాదులేడు. ఒక కానిస్టేబుల్ కొడితే కూడా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు అక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేటప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు దొరికితే పోలీసుల మీద దాడి చేస్తే కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు, ఎవరు కూడా స్పందించడం లేదు. సో ఇట్లా అనేక మంది పోలీసు అధికారులు ఇబ్బందులు పడతా ఉంటే, అవమానపడతా ఉంటే కూడా మరి వాళ్ళ గురించి ఎక్కడ స్పందించినటువంటి ఈ ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు మరి ఇప్పుడు జగన్ గారు మాట్లాడితే నిజంగా మీరు నిజాయితీ పరులు అయితే మీకేం ప్రాబ్లం, నేనేం తప్పు చేయలేదు, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి సైలెంట్గా ఉండొచ్చు కదా. కానీ మీరు స్పందిస్తున్నారంటే మీరు స్పందించిన తీరును బట్టి
ఇక్కడ వైసీపీ కూడా రియాక్షన్ ఇచ్చింది. మీరు ఏమేం చేస్తున్నారు, ఏ రకంగా పైరవీలు చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు మొత్తం ఈరోజు ఫోటోలతో సహా బయట పెడతా ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఒక వీడియో చేసి పెడితే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వాలు అనేటువంటి శాశ్వతం కాదు, ప్రభుత్వాలు మళ్ళీ మారుతుంటాయి. మీరు ఒక పబ్లిక్ సర్వెంట్గా పనిచేసేటప్పుడు పబ్లిక్ మీకు జీతాలు ఇస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు కాదు పబ్లిక్ ఇస్తూ ఉన్నారు. సో వారి తరఫున పనిచేయాలి కానీ ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉండి, ఒక ఎస్ఐగా ఉండి, ఒక పార్టీకి తరఫున ఒక కార్యకర్తలాగా పనిచేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి ఎగ్జాంపుల్స్ కూడా, ఫొటోస్ కూడా చూపిస్తున్నారు కదా. ఆ పరిటాల కుటుంబానికి మీకు ఉన్నటువంటి రిలేషన్ కానీ, టీడీపీ పార్టీకి మీకు ఉన్నటువంటి రిలేషన్ కానీ ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు కదా. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంకా వాళ్ళు వైసీపీ పార్టీ నాయకులు ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి బయట పెడతామని చెప్తా ఉన్నారు. సో ఇది బట్టలు ఊడదీయడం అంటే ఇది ఈ రకంగా, బట్టలు ఊడదీయమంటే మొత్తం బట్టలు ఊడదీసి నగ్నంగా నిలబెడతామని కాదు, మీ తప్పులని బయట పెడతామని అర్థం. నిజాయితీ పరులకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా. తప్పు చేసేటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కర్మఫలం అనేటువంటిది అనుభవించి తీరాల్సిందే. అది ఏదో రూపంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ కర్మ అనేటిది వెంటాడుతుంది, వస్తుంది. ఈయన విషయంలో కూడా నిజాయితీ పరుడైతే ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా తొందరలోనే ఆ కర్మఫలం అనేటువంటిది అనుభవిస్తారు. ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్పీకి వార్నింగ్ ఇచ్చాడు, సప్త సముద్రాల అవతలను కూడా వదిలిపెట్టమని చెప్పి. తిరుపతి ఘటన సందర్భంగా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో దాన్ని కర్మ అంటారని చెప్పి చాలామంది కామెంట్లు పెట్టారు. వెంకటేశ్వర స్వామి ఈ రకంగా కన్నీళ్లు పెట్టించేటువంటి పరిస్థితి వాళ్ళకి తీసుకొచ్చాడు అని చెప్పి, ఆయన ఆ ఇష్యూ జరిగినప్పుడు ఆయన మీద మొత్తం ఈయన తప్పిదం వల్లే జరిగిందనేటువంటి చర్చ జరిగింది. ఇప్పటికైనా పోలీసు అధికారులు కానీ, పై స్థాయి అధికారులు కానీ ఇలా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. ఇది పద్ధతి కాదు, మాట్లాడకూడదని చెప్పండి. నిజంగా ఆయన మీద తప్పుడు అలిగేషన్ చేస్తే వాటికి సంబంధించిన ఎవిడెన్స్ పెట్టండి. మీ దగ్గర ప్రతిదీ ఉంటుంది కదా, సీసీ ఫుటేజ్లు ఉంటాయి, కాల్ లిస్ట్ ఉంటుంది, మీకు చాలా ఈజీ తీసుకోవడం, అవన్నీ బయట పెట్టండి. మీగో ఇది ఈ రకంగా ఉంది, వీళ్ళు చెప్పింది తప్పు అని చెప్పి ఎవిడెన్స్ సహా నిరూపించండి. అప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా నోరు మూసుకుంటారు. మీరు వాళ్ళ బట్టలు కూడా తీసినట్టయితుంది. అటువంటి తొక్క తీయడం కష్టం అని చెప్పి వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఈ ఎస్ఐ సుధాకర్ గారికి సంబంధించి మరి నిజంగా నిజాయితీ పరుడైనా లేకపోతే వైసీపీ పార్టీ ఆయన పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉందా అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.